నమస్తే అండి. ఈరోజు మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. మానస రావడ మా స్టూడెంట్ వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ఇంటర్వ్యూలో 975 ర్యాంక్ సాధించింది. సో అందరూ సంబరాలు చేసుకుంటున్నాం. అయితే ఆమె ఒక డాక్టర్, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేసింది. ఇక్కడే వైజాగ్లోనే డాక్టర్గా పనిచేస్తూ మన దగ్గర కోచింగ్ తీసుకుంది. 3 years నిరంతర శ్రమ చేసింది. ఇప్పుడు ఫైనల్గా సాధించింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, టాప్ 10లో. థ్యాంక్ యూ అండి. నా పేరు మానస రావడ అండి. నేను శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల మండలం నుంచి వచ్చాను. నేను స్కూల్ అంతా శ్రీకాకుళంలోనే కంప్లీట్ చేసుకున్నాను, సర్వాణి విద్యానికేతన్ అనే స్కూల్లో. తర్వాత ఎంబీబీఎస్ నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పూర్తి చేశాను. నేను 2021లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. తర్వాత నుంచి యూపీఎస్సీ ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఇది నా 3వ అటెంప్ట్ అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. నాకు వచ్చిన ర్యాంక్ 975వ ర్యాంక్. నేను 3 years ఆల్మోస్ట్ వైజాగ్ ఐఏఎస్ అకాడమీ అనే ఇన్స్టిట్యూట్ ఎంవిపి వైజాగ్లో అసోసియేట్ అయి ఉన్నాను. వాళ్ళ దగ్గరే మెంటరింగ్ తీసుకున్నాను నేను. దాని తర్వాత ఈ సంవత్సరం నేను హైదరాబాద్ మెయిన్స్ టెస్ట్ సిరీస్కి సిఎస్బి దగ్గర తీసుకున్నాను. అండ్ ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో 1 month కోచింగ్ తీసుకొని ఢిల్లీలో అక్కడ ఉండి మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చేసాను. ఈ హోల్ జర్నీలో నాకు నా పేరెంట్స్ అండ్ నా ఫ్రెండ్స్ అండ్ మా మెంటర్స్ చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఈ లాంగ్ జర్నీలోని అది చాలాసార్లు ఫెయిల్యూర్స్ చూడడం అనేది మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ప్రతిసారి కిందన పడినప్పుడు మనకు ఉండే ఒక హోప్ నమ్మకంతో మళ్ళీ పైకి లేవాలి అనేది నేర్చుకున్నాను. సో ఇంకా మంచి ర్యాంక్ సాధించడానికి ఇంకో ప్రయత్నం మళ్ళీ చేస్తాను. నాకేంటంటే నాకు హెల్త్ సెక్రటరీ అవ్వాలనేది నా ఎయిమ్ అండి. ఎందుకంటే నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి నేను అందులో పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ అయ్యి చేంజెస్ తీసుకురావాలని అనుకుంటున్నాను. సో ఛాన్స్ వస్తే నేను ఆ వైపు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాను. అంటే చదవడం అనేది ఒక లైఫ్లో ఒక పార్టేనండి, అది ఒక్కటే లైఫ్ అవ్వదు. అండ్ ఇంకొకటి, చదువు కాకుండా చాలా మందికి చాలా టాలెంట్స్ ఉంటాయన్నమాట. పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఓన్లీ చదవడమే స్ట్రెస్ పెట్టకుండా వేరే ఏమున్నాయి, వాళ్ళకి ఏం నచ్చుతుంది అని చూసి వాళ్ళ ప్యాషన్ ఏంటి అని కనుక్కొని వాళ్ళని ఒక ఫీల్డ్లోకి పంపించడం బెటర్ అండి. ఎందుకంటే ఈ మధ్యన చాలా సూసైడ్స్ కూడా చూస్తున్నాము, ఎస్పెషల్లీ ఏంటంటే నీట్ ఎగ్జామ్ గురించి కానీ కోటాలో కానీ ఇలాంటివన్నీ. సో అవన్నీ జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. నేను రోజు అయితే స్టార్టింగ్లో అయితే ఎక్కువసేపు చదివేదాన్ని అండి, 12 to 14 hours అలాగే ఇనీషియల్గా. అంటే కోవిడ్ టైంలో అనమాట, కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. సో ఇనీషియల్గా కొంచెం ఎక్కువసేపు పెట్టుకున్నదాన్ని. తర్వాత నాకు ప్రాసెస్ అర్థమైన తర్వాత రోజుకి కన్సిస్టెంట్గా ఒక 8 hours చదివేదాన్ని అనమాట. అండ్ సండేస్ అప్పుడప్పుడు బ్రేక్ తీసుకునేదాన్ని. అండ్ నాకు ఫ్రెండ్స్తోని ఫ్రీ టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టం. సో నాకు ఎప్పుడైనా రిలాక్సేషన్ అలాంటివి అవ్వాలన్నప్పుడు ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. నా పేరు ఉషారాణి అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ హెడ్ నర్స్ ఇన్ రాజాం, శ్రీకాకుళం డిస్టిక్. తను చిన్నప్పటి నుంచి మాత్రం ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. స్కూల్కి ఫస్ట్ రాకపోతే పుస్తకాలు విసిరేసేది ఇంటికి వచ్చి. అంత అంటే ఏది అనుకుంటే అది టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలని తపన మాత్రం ముందు నుంచి ఉండేది. చిన్నప్పటి నుంచి అదే తపనతో కానీ చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని కోరిక మాత్రం బలంగా ఉండేది. అంటే దాని ఊహ తెలిసిన దగ్గర నుంచి. కానీ ఎంబీబీఎస్ మా ఫాదరు ఎలాగైనా ఇంట్లో ఆడపిల్లని ఒక్కరినైనా చేయించాలని మా ఫాదర్, కానీ మేము అవ్వలేకపోయాం. మా పాప అయింది, బైపీసీ తీసాము, ఎంబీబీఎస్ చేసింది. నెక్స్ట్ తను ఏం అవ్వాలనుకున్నదో అడిగాము. నేను ఇలా అవ్వాలనుకుంటున్నానమ్మా, వెళ్తాను అన్నది. అక్క నేను 4 years ఇస్తాను నీకు, కరెక్ట్గా ఈ లోపు అయితే నువ్వు సక్సెస్, ఓకే, లేకపోతే పీజీ చేసుకోమని కూడా చెప్పాను. అదే ఈ థర్డ్ అటెంప్ట్లో సక్సెస్ అయ్యింది.